యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో పైల్స్ అనే సమస్యతో బాధపడడం చూస్తున్నాం. ఈ సమస్యను నేడు చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ పైల్స్ సమస్య అనేది ఎలా వస్తుంది, ఈ పైల్స్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ పైల్స్ సమస్యకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయి అనే విషయం గురించి ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు మారిన జీవనశైలి విధానం వల్ల చాలామంది కూర్చున్న చోటనే ఉండి విధులను నిర్వర్తించవలసి రావడం, ఒకే కాడ ఉండి కదలకుండా పనులు చేయడం వల్ల ఈ సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతూ దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ యొక్క పైల్స్ సమస్యను చూడవలసి వస్తుంది. అలాగే మల విసర్జన అనేది రోజు వెళ్లకుండా రోజు విడిచి రోజు వెళ్ళడం, లేదంటే 2-3 రోజులకు ఒకసారి వెళ్లే వారిలో కూడా ఈ యొక్క పైల్ సమస్య అనేది రావడానికి దోహదపడుతుంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా మల విసర్జన అనేది సాఫీగా రాక తీవ్రమైన నొప్పితో కూడి ఉండి రావడం, అలాగే మల విసర్జన చేసే సమయంలో రక్తం కూడా పడడం, కొన్ని సందర్భాల్లో పైల్స్ అనేటివి బయటికి వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క సమస్యలో చూస్తుంటాం. సాధారణంగా ఈ పైల్ సమస్యను వైద్య పరిభాషలో హీమరాయిడ్స్ అని అంటాం, సాధారణ భాషలో అర్షమోల్ అని కూడా చెప్పుకుంటుంటాం. పైల్స్ సమస్య నివారణకు జాగ్రత్తలు కనుక చూసినట్లయితే సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం అంటే నీళ్లు ఎక్కువగా తాగడం, కనీసం రోజుకు 3-4 బాటిళ్ల వరకు నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య అనేది అంత త్వరగా రాకుండా చూసుకోవచ్చును. అలాగే నిరంతరం ప్రతిరోజు ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు శారీరక వ్యాయామాన్ని చేసినట్లయితే ఈ యొక్క సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. అలాగే మల విసర్జన సమస్య అనేది ఏర్పడకుండా ఉండడానికి పీచు పదార్థాలు లాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క పైల్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చును. అలాగే అతిగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం, అలాగే నూనెలో వేయించిన వేపులను వాడడం, తీవ్రంగా నాన్ వెజ్ లాంటివి తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సమస్యతో బాధపడేటప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను కూడా నివారించుకోవడానికి మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేసుకోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య అనేది ఏర్పడకుండా ఉండి ఈ సమస్య త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమస్య నివారణకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులుంటాయి. హోమియోపతి వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యాధి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే సమస్య నివారణ అనేది త్వరగా జరుగుతుంది. ఈ పైల్స్ నివారణ సమస్యకు ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా ఎస్క్లస్ ఇప్ అనే మందును చూసినట్లయితే వీరికి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండి మల విసర్జన చేస్తున్నప్పుడు పుల్లలు గుచ్చుకపోతున్నట్లుగా అంటే స్టిక్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే వీరు విరేచనానికి వెళ్ళాలంటేనే భయపడిపోతుంటారు. ఇలాంటి వారికి ఈ యొక్క ఎస్క్లసిప్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి బ్యాక్ పెయిన్ కూడా తీవ్రంగా ఉంటుంది. నడుము నొప్పితో బాధపడుతూ అలాగే పైల్ సమస్యను ఎదుర్కొనే వారికి ఈ యొక్క ఎస్క్లసిప్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు నక్స్వామిక. వీరు శారీరక శ్రమ లేకుండా విధులను నిర్వర్తించవలసి రావడం వల్ల ఒకే చోట కూర్చుండి పనులు చేయడం వల్ల కూడా ఈ యొక్క పైల్ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే వీరు ఎక్కువగా రాత్రిళ్ళు లేటుగా పడుకోవడం, ఎక్కువసేపు కంప్యూటర్స్ కానీ స్క్రీన్ టైమ్స్ కానీ వాడడం వల్ల నిద్ర లేక మలబద్ధకం సమస్యతో బాధపడడం వల్ల కూడా వీరికి పైల్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి వారికి నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతూ మల విసర్జన చేసినప్పుడు మలం సాఫీగా జరగక ఇబ్బంది పడుతుంటారు. అలాగే మానసిక స్థాయిలో వీరు కోపాన్ని కూడా ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి లక్షణాల వారికి నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు అలోస్. ఈ మందు కూడా పైల్స్ నివారణకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి మల విసర్జన సమయంలో పైల్స్ అనేటివి బయటకు వచ్చి గ్రేప్స్ లాగా అవపడుతుంటాయి. ఇలాంటి వారికి ఈ యొక్క అలోస్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో ఇవి బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ కు ఈ యొక్క అలోస్ అనే మందును వాడుకొని
ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు సల్ఫర్. పైల్స్ సమస్యకు ఈ యొక్క మందు చాలా ముఖ్యమైనది. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మల విసర్జనకు వెళితే మలం సాఫీగా జరగక మంట, నొప్పి, బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మల విసర్జన సమయంలో పైల్స్ కూడా కొన్ని సందర్భాల్లో వీరికి బయటకు వస్తుంటాయి. అలాగే వీరు చూడడానికి ఒక ఫిలాసఫర్ లాగా లేదా సైంటిస్ట్ లాగా అవుపిస్తుంటారు. జుట్టు అనేది ఎక్కువగా పెంచుకుంటారు. జుట్టు కటింగ్ చేసుకోవాలంటే కూడా వీరికి చాలా బద్ధకం. తీవ్రమైన బద్ధకస్తులకు ఈ యొక్క సల్ఫర్ అనే మందు పైల్ సమస్యలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు రటానియా. వీరికి మల విసర్జన సమయంలో గాజు పెంకులు గుచ్చుతున్నట్లుగా అనిపించడం, మల విసర్జన చేసిన తర్వాత కూడా ఒక అరగంట వరకు తీవ్రమైన మంటతో బాధపడడం, అలాగే మలబద్ధకం సమస్య కూడా తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క రటానియా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు హెమమెల్లిస్. మల విసర్జనకు వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరికి మలం సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, దురద, మంట కూడా అనిపిస్తూ రక్తం పడుతున్న సందర్భంలో ఈ యొక్క హెమమెల్లిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులే కాకుండా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి లక్షణాలకు అనుగుణంగా మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు గనుక మందులు వాడుకున్నట్లయితే త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.